హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఆప్షన్. సో చాలా రోజుల నుంచి నేను సరైన అప్డేట్ ఇవ్వలేదు. సో అప్డేట్ చేస్తూ ఉన్నాం. స్ట్రాటజీస్ ఇంకా మంచిగా ఏమి ఇవ్వాలి ఎలాగా అన్నది అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడైతే ఫుల్ ప్లెజ్డ్ అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఇది రియల్ అకౌంట్లోని మనకి సెల్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సెల్ లేదా బయ్యి సెల్లా లేక సెల్లో బయ్యా. సో ఎప్పుడైతే రెండు సెల్ ఉంటే ఇంకా డ్యామ్ షూర్ అది సూపర్ ట్రెండ్, బేర్ ట్రెండ్. రెండు బై అని కానీ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటే సూపర్ ట్రెండ్, బూలిష్, ఫుల్ ప్లెజ్డ్ బూలిష్. సో మనకి ట్రెండ్ అయితే తీసుకుంది. ట్రెండ్లో అయితే ఇలాగ అయితే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్, టార్గెట్ రెండు కూడా ఫిక్స్ అవుతాయి. సో మనకి గోల్డ్ అండ్ బీటీసీ రెండు కూడా సైమల్టేనియస్లీ ఈ స్ట్రాటజీ ప్రకారం రన్ చేస్తున్నాం. సో ఇది ఏంటంటే సింగిల్ క్వాంటిటీ, ఓన్లీ సింగిల్ క్వాంటిటీ ఇది. సో మల్టిపుల్ క్వాంటిటీ కాదు, స్కాల్పింగ్కి ఇది పనికిరాదు, ఓన్లీ ట్రెండ్ బేస్. సో ట్రెండ్ 2000 పాయింట్లు అయినా 1000 పాయింట్లు అయినా 100 పాయింట్లు అయినా యాజ్ ట్రెండ్ తీసుకుంటుంది. ఓకే, ఇది సెకండ్ వన్ స్కాల్పింగ్. ఇది ఫుల్ ప్లెజ్డ్ స్కాల్పింగ్. చూస్తున్నారు కదా, ఎవ్రీ మినిట్కి ఒక ఆర్డర్ తీసుకుంటుంది, యాజ్ ట్రెండ్ తీసుకుంటుంది. మొత్తం మనం ఇక్కడ ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అయిందో ఆటోమేటిక్గా సెల్ ఆర్డర్స్ అయితే తీసుకుంటుంది. దీనికి టార్గెట్, స్టాప్ లాస్, టీఎస్ఎల్ మూడు ఉంటాయి. సో ఫస్ట్ స్టాప్ లాస్ 300 పాయింట్లు, టీఎస్ఎల్ 300 పాయింట్లు, టార్గెట్ నియర్లీ 2000 పాయింట్స్ వరకు టార్గెట్ పెట్టాము. సో ఎప్పుడైతే మనకి 300 పాయింట్లు దాటింది ఇంకా అక్కడి నుంచి టీఎస్ఎల్ మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మా ప్రజెంట్ నియర్లీ 542. ఇది డెమోలో రన్ చేస్తున్నాం, స్కాల్పింగ్ బేస్ కాబట్టి ఒకసారి టెస్ట్ చేద్దామని. సో $524 అంటే నియర్లీ 50,000 రూపాయలు మన కరెన్సీలో అయితే. సో ఇది ఫుల్ ప్లెజ్డ్గా అయితే వర్క్ అవుతుంది. మనకి చిన్న చిన్న లాసెస్ అన్నవి కామన్, చిన్న చిన్న లాసెస్ను వదిలేసుకోవాలి. మనం ఎలాంటి స్ట్రాటజీ వాడినా స్మాల్ లాసెస్ ఉండి బిగ్ ప్రాఫిట్ ఉండాలి, ఆ విధంగా స్ట్రాటజీ ఉండాలి. సో ఇది ఒక స్ట్రాటజీ. మీకు ట్రెండ్ ఒకటి చెప్పాను, అండ్ స్కాల్పింగ్ విత్ ట్రెండ్. ఎలా పడితే అలా స్కాల్పింగ్ కాదు, స్కాల్పింగ్ విత్ ట్రెండ్, ఇది ఒక స్ట్రాటజీ. మూడవది, సో ఇదేంటంటే మాన్యువల్గా మనము ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం సెల్ మోడ్ ఆన్ చేస్తామో సెల్ ఆర్డర్స్ ఓన్లీ సెల్ ఆర్డర్సే పడతాయి. సో మీకు అది చూపించడానికి ఇప్పుడు ఇదైతే పెట్టాను. సో ఇప్పుడు మనం సెల్ మోడ్ ఆన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా సెల్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటుంది. సో మీరు ఇది ఏ ఇండికేటర్కి అయినా సెట్ అవుతుంది. మీరు మూవింగ్ యావరేజే పెట్టుకోండి, సూపర్ ట్రెండే పెట్టుకోండి, లేకపోతే స్వింగ్ హై స్వింగ్ లో పెట్టుకోండి. సో మీకంటూ ఒక వ్యూ ఉంటే, ఆర్డర్స్ ఎటు ప్లేస్ అవ్వాలన్నది మీకు ఒక వ్యూ ఉంటే, మీరు ఆ వ్యూ ప్రకారం బై సైడ్ ప్లేస్ చేయాలనుకుంటే బై మోడ్ ఆన్ చేసుకోవాలి, సెల్ సైడ్ ప్లేస్ అవ్వాలంటే సెల్ మోడ్ ఆన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఆన్ చేసుకుంటారో ఆటోమేటిక్గా సెల్ సైడ్ ట్రేడ్స్ అయితే తీసుకుంటుంది. సెల్ సైడ్ కావాలనుకుంటే, లేదు మీ వ్యూ బై సైడ్ అనుకోండి, ఆటోమేటిక్గా బై మోడ్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా సెల్ మోడ్ ఆఫ్ అయిపోద్ది. ఆ ట్రేడ్స్ తీసుకుంటే ఇప్పుడు సెల్ మోడ్ ఆన్ చేస్తాం కదా, ఇప్పుడు బై మోడ్ ఆన్ చేస్తాం చూడండి. ఎప్పుడైతే బై మోడ్ ఆన్ చేస్తామో సెల్ మోడ్ ఆఫ్ అయిపోద్ది, ఇంకా సెల్ ట్రేడ్స్ తీసుకోదు. సో మీకు వ్యూ పర్ఫెక్ట్గా ఉండి మీరు VWAPI పెట్టుకోండి, సూపర్ ట్రెండ్ పెట్టుకోండి, మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి, RSI పెట్టుకోండి. ఇది ఏ ఇండికేటర్ పెట్టుకున్నా మీకు ఫుల్ ప్లెజ్డ్ సపోర్ట్ అయితే మీకు ఈ స్ట్రాటజీ అయితే చాలా బాగుంటుంది. ఇదేంటంటే మన వ్యూ ప్రకారం తీసుకోవడానికి అవకాశం ఉన్న స్ట్రాటజీ. సో ఎవ్రీ మినిట్ ఒక ట్రేడ్ పడుతుంది. సో మనం ఇక్కడ ఈ హైయర్లో ఇక్కడ బ్రేక్ అయ్యింది, ఇక్కడ బై మోడ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ బై ఆర్డర్స్ తీసుకుంటే యావరేజ్ అవుతా వెళ్తుంది. ఎప్పుడైతే మనకు వ్యూ చేంజ్ అయిందో, ఇక్కడ ఎప్పుడైతే మనకి సెల్ సైడ్ తీసుకోవాలి ఆర్డర్స్ అనుకున్నప్పుడు, అది మనం బై తీసుకుంది కదా, ఇప్పుడు అగైన్ సెల్ మోడ్ ఆన్ చేస్తాం. సెల్ మోడ్ ఆన్ చేసినప్పుడు సో సెల్ వ్యూ ఉంది, సో మూవింగ్ యావరేజ్ కింద ఉంది, స్వింగ్స్లో కింద ఉంది. సో సెల్ మోడ్ ఆన్ చేసాం.
ఎప్పుడైతే మనము మన వ్యూ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ సూపర్గా పనిచేస్తుంది. మీరు ఏ ఇండికేటర్ పెట్టుకున్నా సరే ఫుల్ ప్లెడ్జ్డ్ వర్క్ అయితే చేస్తుంది ఈ ఇండికేటర్. ఈ బాట్, సారీ ఇండికేటర్ కాదు బాట్ ఇది. సో ఈ బాట్కి మీరు ఏ ఇండికేటర్ అయినా హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు. కాస్టమైజ్, మీరు కాస్టమైజ్ చేసుకోవచ్చు బాట్ని. సో లాట్ సైజు ఎంత, స్టాప్ లాస్ ఎంత, టేక్ ప్రాఫిట్ ఎంత. సో మీరు ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోద్ది కాబట్టి పెద్దగా భయపడవలసిన పని ఉండదు. ఆటోమేటిక్గా ఒకవేళ మీకు ఆపోజిట్